ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు అన్నీ అయిపోయిన తర్వాత తీరుబడిగా మాడిపోయిన మసాలా దోశను రాష్ట్ర ప్రజల ముఖాన పడేసినట్లుగా ఆయన చాలా కూలుగా విషయాలు మాట్లాడారు. ఈ విషయాల్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి మొట్టమొదటిగా కనీసం సమాధానం కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాటేశారు. ఇంకొకటి, మహిళల వేధింపులపైన చంద్రబాబు గారి చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడారు. అసలు ఈ మాట మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఒక ఎంపీ న్యూడ్ కాల్స్ తో దేశమంతా రాష్ట్రం పరువు తీసినప్పుడు ఆ ఎంపీ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రులు గంట అరగంట అని చెప్పేటటువంటి ఒక అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? స్వయంగా మీ చెల్లి షర్మిల మీద ఆ వర్ర రవీందర్ రెడ్డి అనేటటువంటి వాడు చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెట్టినప్పుడు మీరేం చర్యలు తీసుకున్నారు? పైగా అతను వెనకేసుకొచ్చారే. మరి అట్లాంటి వాళ్ళకి నైతిక అర్హత ఉంటుందా? మరొకళ్ళు చేయలేదు, మరొకళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడేటటువంటి అర్హత ఉంటుందా జగన్ గారు? ఇక నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, హామీలు వీటన్నిటిని నిలదీస్తున్నాం అంటున్నారు. ఎక్కడ నిలదీశారు మీరు? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు అసెంబ్లీలో? చెప్పండి. నిలదీశామంటే ఏంటి? విలేకరుల సమావేశంలో కదలకుండా కుర్చీలో కూర్చుని మాట్లాడదామా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మీ కాళ్ళు చేతులు పడిపోయినాయా? ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడితే ఇంకొక మాట అన్నారు, ఎమ్మెల్యేలు ఆటలాడుతున్నారు అని. అయ్యా, ఎమ్మెల్యేలు ఆటలు మాత్రమే ఆడారు. మేమందరం ఐక్యంగా ఉన్నామని రాష్ట్రానికి భరోసాని ఇవ్వడానికి ఆటలు మాత్రమే ఆడారు. మీలాగా రాష్ట్రంతో ఆడుకోలేదు. 3 రాజధానులు అనేటటువంటి పేరుతో రాష్ట్రంతో ఆడుకోలేదు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేల ఆటల మీద లేకపోతే మరొక దాని మీద కామెంట్ చేసే ముందు మీరు చేసింది ఏంటి? అసలు మా హయాం అని పదే పదే డబ్బా బాదుకుంటున్నారే. మీ హయాం అంత గొప్పగా ఉంటే ఎందుకు మిమ్మల్ని ఓడించారు? ఎందుకు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు? ప్రజల గొంతును మీరు వింటున్నారా? ఎప్పుడైనా వింటున్నారా? చుట్టూ మంది మార్బలన్నేసుకుని సీఎం జగన్ అని అనిపించుకోవడం తప్ప ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి, ఒక ప్రజల గుంపు దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు నాకు ఓట్లు వేయలేదని మీరు ఒక్కరోజైనా అడిగారా? 2 ఏళ్లలో కనీసం మీ నాయకులను అడిగారా? కనీసం మీ కార్యకర్తలను అడిగారా? అదంతా పోయి మా హయాం ఏదో స్వర్ణయుగం. ఏం స్వర్ణయుగం అండి మీ హయాము? మీ హయాం స్వర్ణయుగం కాదు, ఒక రాక్షస యుగం అనే కదా ప్రజలు తీర్పిచ్చింది. దాన్ని మీరు చెవికెక్కించుకోకుండా పదే పదే విలేకరుల సమావేశంతో మళ్ళీ ఎందుకు మాకు రీల్ చూపిస్తున్నారు? మీ రాక్షస కాండని మళ్ళీ రీల్ చేసి చూపిస్తున్నారు తప్ప మీ హయాం గురించి కనీసం మీరు ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి, సరిదిద్దుకోండి. ఇది నా విన్నపం.